నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్న భారతీయులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలకు చెందిన వారినైతే మెడికల్ మాఫియా దోచుకుంటూ ఉంది. అలాగే దీనికి సంబంధించి ఒక స్టోరీ మనం చూసుకుంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను. గల్ఫ్ దేశాలకు వెళ్ళే ప్రవాసుల అవసరాన్ని అవకాశవాదంగా మార్చుకొని ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో మెడికల్ మాఫియా రెచ్చిపోతూ ఉంది. మెడికల్ మాఫియా మరియు ట్రావెల్ ఏజెంట్లు దోచుకుంటూ ఉన్నారని చెప్పి తెలుపుతూ ఉన్నారు. ఒక రోజుకు కొన్ని కోట్ల రూపాయల వసూలు, ఎటువంటి అనారోగ్యం లేకపోయినా మెడికల్ మాఫియా ట్రావెల్ ఏజెంట్లు కలిసి దోచుకోవడం సర్వసాధారణమైపోయింది. రోజుకు మెడికల్ కోసం ఒక బెంగుళూరుకు 250 మంది వెళితే కేవలం పాస్ అయ్యేది 18 మంది మాత్రమే. మిగతా వారికి ఎటువంటి అనారోగ్యం లేకపోయినా మెడికల్ మాఫియా ట్రావెల్ ఏజెంట్లు ఐక్యతతో మెడికల్ అన్ఫిట్ చేస్తూ ఉన్నారు. మెడికల్లో ఏమి ప్రాబ్లం ఉందో పేపర్ ఇవ్వండి అంటే ఇవ్వరు, మీ ట్రావెల్ ఏజెంట్లతో మాట్లాడుకోండి అని చెప్పేసి ఆయా మెడికల్ హాస్పిటల్ అయితే సమాధానం ఇస్తూ ఉన్నాయి. బయట హాస్పిటల్లో మెడికల్ చెకప్ చేయించుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని చెప్పేసి ఆ యొక్క వ్యక్తికి అయితే మెడికల్ రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. గల్ఫ్ దేశాలు కేటాయించిన మెడికల్ హాస్పిటల్లో చేయించుకుని అన్ఫిట్ అయిన వ్యక్తి అదే గల్ఫ్ దేశాలు కేటాయించిన మరొక హాస్పిటల్కు వెళితే ఒక రోజు తేడాతో మెడికల్ పాస్ అయిపోతారు. ఇవి ఎలా సాధ్యమవుతూ ఉన్నాయో అంతుపట్టని విషయంగా మిగిలిపోతూ ఉంది. గల్ఫ్ వెళ్ళేవారు మెడికల్ చేపించి పాస్ అయినట్లు తేలాలి అంటే ఇది ఒక లాటరీ పద్ధతి అయిపోయింది. ఒక మెడికల్ పేపర్ కోసం నానా తిప్పలు పడవలసి వస్తుంది. ఒక ప్రవాసుడు 1-3 సార్లు మెడికల్ చేయించుకుంటే ఒక్కొక్క మెడికల్కు 8,500 రూపాయలు మరియు రాను పోను ప్రయాణ ఖర్చులతో మొత్తం 12,000 రూపాయలు అవుతూ ఉంది. ఇలా 3-4 సార్లు మెడికల్ హాస్పిటల్కు తిరిగితే 48,000 నుంచి 50,000 రూపాయలు అవుతూ ఉంది. అప్పటికి మెడికల్ పాస్ అవుతారని చెప్పేసి గ్యారంటీ ఉండదు. ఎందుకంటే అది ట్రావెల్ ఏజెంట్ల కనుసైగల్లో జరుగుతుంది. ఇవి తెలియని అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో మెడికల్ సెట్టింగ్ను ఆశ్రయిస్తారో ఇందులో ట్రావెల్ ఏజెంట్లు ఇతర రాష్ట్రాల్లోని మెడికల్ సెంటర్లకు పంపించి పాస్ చేపిస్తామని చెప్పేసి 75,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయల వరకు వసూలు చేస్తూ ఉన్నారు. ఇంట్లో పనికి వెళుతూ ఉన్నారా, బయట కంపెనీలోకి వెళుతూ ఉన్నారా, ఆ వీసాలను బట్టి డబ్బులు డిమాండ్ చేస్తారు. డబ్బులు సెట్టింగ్ కోసం ఏజెంట్లకు అందించిన వెంటనే అక్కడికి వెళ్ళిన వెంటనే మెడికల్ పాస్ అయిపోతూ ఉన్నారు. ఇలాంటివి చూస్తున్న గల్ఫ్ దేశాలకు వెళ్ళే ప్రవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కువ జీతం సంపాదించవచ్చు అనే కారణంతో కువైట్, సౌదీ, ఖతార్, బెహ్రెయిన్, దుబాయ్ లాంటి గల్ఫ్ దేశాలకు వెళ్ళే కొత్త వీసాలపై వెళ్ళే వారికి ఆరోగ్యంగా ఉన్నట్లు మెడికల్ సర్టిఫికెట్ అవసరం. గల్ఫ్ దేశాలకు వెళ్ళేవారు దేశంలోని ఆయా రాష్ట్రాలలోని కొన్ని హాస్పిటల్లో మాత్రమే మెడికల్ చేయాల్సి ఉంటుంది. గల్ఫ్ దేశాలకు వెళ్ళేవారు బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, గోవా, కేరళలోని కేటాయించిన హాస్పిటల్లో మాత్రమే మెడికల్ చేయాల్సి ఉంటుంది. దాన్ని ఆసరాగా తీసుకుని కడప జిల్లాలోని ట్రావెల్ ఏజెంట్లు, బ్రోకర్లు మరియు ఇతర రాష్ట్రాలలోని మెడికల్ హాస్పిటల్లోని డాక్టర్లు లోపాకాయిరీ ఒప్పందం కుదుర్చుకొని మెడికల్ అన్ఫిట్ చేస్తూ చాలా మందిని మోసం చేస్తూ లక్షల కోట్ల రూపాయలు దోచేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించిన ప్రజలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా మెడికల్ అన్ఫిట్ చేసి హాస్పిటల్ చుట్టూ తిప్పుతూ వారి అవసరాన్ని బట్టి మెడికల్ మాఫియా ఏజెంట్లు మెడికల్ ఫిట్ అయినట్లు పేపర్ ఇవ్వడానికి ఒక్కొక్కరి నుంచి 75,000 రూపాయలు అయితే వసూలు చేస్తూ ఉన్నారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో గల్ఫ్ మెడికల్ సెంటర్ను కొత్తగా ఏర్పాటు చేయవలసిందిగా, మెడికల్ మాఫియా దోపిడీని అరికట్టవలసిందిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర ప్రభుత్వం గల్ఫ్ ఎన్ఆర్ఐలు అయితే కోరుతూ ఉన్నారన్నమాట. అలాగే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి జయశంకర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చొరవ తీసుకొని ఈ యొక్క మెడికల్ మాఫియాకు అడ్డుకట్ట వేయాలని చెప్పేసి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.